హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ సై టెక్. ఈ వీడియోలో వచ్చేసి మనం గూగుల్ మ్యాప్స్లో మీ ప్లేసెస్ని ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుందాం. అంటే మీ అడ్రస్ కానీ లేకుంటే మీ షాప్ అడ్రస్ కానీ మీ ఇంటిని కానీ ఏ విధంగా గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేయాలో తెలుసుకుందాం. అదేంటంటే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో ఇక్కడ ఏదైనా ఎగ్జాంపుల్ నేను ఒక సెర్చ్ చేస్తున్నాను, ఒక నేమ్ని అయితే సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది కదా. సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగానే మీరు సెర్చ్ చేసినా కూడా మీ అడ్రసెస్ అనేది ఈ విధంగా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఇది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే మీరు యాడ్ చేయాలనుకున్న ప్లేసెస్కి అయితే ప్రాబ్లం అవుతుంది. అంటే అవి గూగుల్ మ్యాప్స్లో యాడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అందుకోసం అని మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా అయితే ఉంటారు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, దీనికోసం మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు గూగుల్ మ్యాప్స్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేసే ముందు ఫస్ట్ మీరు మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ మ్యాప్స్ని అప్డేట్ అయితే చేసుకోవాలి. ప్లే స్టోర్లో ఈ విధంగా అంటే మీకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ అనేవి కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేసి మీకు మై యాప్స్ అండ్ గేమ్స్ అని ఉంటుంది. అక్కడ దానిపై క్లిక్ చేసినట్లయితే మీకు ఏ యాప్స్ అప్డేట్ కునే అక్కడ చూపించడం జరుగుతుంది. అక్కడ నుంచి అప్డేట్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, అప్డేట్ చేసుకున్నాక మీకు యాప్ అనేది విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు బాటంలో చూసుకున్నట్లయితే కాంట్రిబ్యూట్ అని ప్లస్ సింబల్తో కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ స్క్రీన్ పై యాడ్ ప్లేస్ అని కనిపిస్తుంది కదా, ఎడిట్ మ్యాప్, యాడ్ ప్లేస్, రైట్ రివ్యూ అని. ఇక్కడ యాడ్ ప్లేస్ పై క్లిక్ చేయండి. యాడ్ ప్లేస్ పై క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లోడ్ అవుతుంది, ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అంటే మీ హోమ్నా, లేదంటే ఏదైనా షాపా, లేకుంటే ఏదైనా స్కూల్, అపార్ట్మెంట్, ఏదైతే అది దాని పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ మా హోమ్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఇక్కడ హోమ్ మేడ్ విజయ్ అని పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఇచ్చేసాక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ రెస్టారెంట్ లేదా లాడ్జింగా, లేకుంటే ఇది స్కూలా, లేకుంటే మీ హోమ్ అయితే ఇక్కడ కింద ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ హోమ్ అని దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ గుడ్స్ స్టోర్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసింది కదా, దీనిపై క్లిక్ చేయండి. లేదు ఇది స్కూల్ లేదా ఏదైనా రెస్టారెంట్, బార్, షాప్ అనుకుంటే కనుక ఇక్కడ మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ అడ్రస్ ఉంది కదా, రైట్ సైడ్లో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ సింబల్ అయితే కనిపిస్తుంది, అక్కడైనా క్లిక్ చేయండి. లేకుంటే ఇక్కడ కింద అప్డేట్ లొకేషన్ ఆన్ మ్యాప్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక రెడ్ కలర్ ల్యాండ్ మార్క్ అయితే కనిపిస్తుంది. దీని ఏం చేస్తారంటే మీ ప్లేస్ ఏదైతే ఇందులో యాడ్ చేస్తున్నారో దానిపైకి అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నేను యాడ్ చేయాలనుకున్న ప్లేస్కి అయితే ఇక్కడ తీసుకువెళ్ళాను. ఇక్కడ చూసారా, ఇక్కడ దీనిపైకి అయితే తీసుకువెళ్ళాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ మనకు రైట్ సైడ్లో పైన ఇక్కడ ఓకే అని కనిపిస్తుంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ మ్యాప్లో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోన్ నంబర్, వెబ్సైట్ ఓపెనింగ్ అండ్ డేటా అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఇది షాప్ అయితే కనుక ఇక్కడ అవర్స్ అయితే ఇవ్వండి, మీరు ఏ టైం నుంచి ఏ టైం దాకా ఓపెన్ అయి ఉంటుంది. అలాగే షాప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అలాగే మీ వెబ్సైట్ ఉంటే కనుక వెబ్సైట్ ఇవ్వండి. లేదంటే మీ హోమ్ని యాడ్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఇక్కడ మీ కాంటాక్ట్ నెంబర్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ని ఇచ్చేసి ఇక్కడ టాప్లో మనకు రైట్ సైడ్లో ఇక్కడ ఒక సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సెండ్ సింబల్, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసినట్లయితే మీకు ప్లేస్ యాడ్ చేయడానికి రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. అలాగే మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. మీకు మెయిల్ ఏ విధంగా వచ్చేస్తుంది అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది. మెయిల్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ నుంచి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే మెయిల్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ యాడింగ్ విజయ్ ఎట్ హోమ్ టు ద మ్యాప్ అని ఈ విధంగా అయితే వస్తుంది మనకు. అలాగే ఇక్కడ మీ ప్లేస్ని గూగుల్ మ్యాప్స్లో ఎప్పుడు పబ్లిష్ చేస్తారు అనేది కూడా ఈ మెయిల్లో అయితే చెప్తారు. అలాగే ఇక్కడ మన నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్, అలాగే ఇక్కడ
మన రిక్వెస్ట్ రివ్యూ అయ్యిందో లేదా ఇన్ రివ్యూలో ఉందో ఇక్కడ మన ప్రజెంట్ స్టేటస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నా స్టేటస్ వచ్చేసి ఇన్ రివ్యూ అని ఉన్నది. అంటే ఇంకా నేను చేసిన రిక్వెస్ట్ ని ఇంకా రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చేశాక గూగుల్ మ్యాప్స్ లో అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఈజీగా మీ ఇంటి అడ్రస్ ని కానీ లేదా షాప్ అడ్రస్ ని కానీ మీ ఏ అడ్రస్ అయినా మీ ప్లేసెస్ ని గూగుల్ మ్యాప్స్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సాయి టెక్.